హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు వీడియోలు చేస్తూ ఇంట్లో పనులు పిల్లలతో ఎలా పనులు చేసుకుంటారో అని మా ఫ్రెండ్ ఒక ఆమె అయితే కామెంట్లో చెప్పిందనమాట. సో నేనైతే ఏంటంటే చెప్తున్నాను కొన్ని. ఈ నైట్ అండి 2 టబ్బుల గిన్నెలు చూశారు కదా, అది ఒక్కొక్క రోజు నేను కడుగుతాను. ఎప్పుడైనా ఒకసారి నేను కడగలేకపోతే మా పిల్లలు అయితే కడిగేస్తారు. అలాగే డైలీ అయితే నైట్ అంతా పని కంప్లీట్ చేసుకుంటేనే మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్సులు రెడీ అవుతాయి, ఇంకా స్కూల్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి తొందరగా రెడీ అవుతాయి అన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజు తీసిన వీడియో అండి. నాకు ఈ మధ్య కొంచెం ఎందుకో వీడియో తీయడానికి కుదరలేదనమాట. సో 4-5 డేస్ వీడియోస్ అయితే ఎన్ని ఉన్నాయండి, అవన్నీ ఇంకా సెండ్ చేయడానికి అయితే చూస్తాను. చాలా చాలా తీసాను, బట్ నేను సెండ్ చేయలేకపోయాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకా ఒక 10 వీడియోస్ వరకు అయితే ఉన్నాయండి. ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజు. ఆ రోజైతే పూజ ఇంకా ఇంట్లో పనులు అవన్నీ ఒక వ్లాగ్ లాగా అయితే తీసాను, చూసేయండి. మరి స్టవ్ అయితే అలా బొట్లు పెట్టి అలా క్లీన్ చేసుకున్న తర్వాత బొట్లు పెట్టి అలా శుద్ధి చేసుకుంటే మనకి మంచిదన్నమాట. ఆ అన్నపూర్ణాదేవి దీవిస్తుంది అంటారు. అలాగే హాల్లో టైల్స్ పైన అయినా కూడా నేను కొంచెం పసుపు రాసి ఇలా ముగ్గు వేసి పసుపు కుంకుమ వేస్తా అండి, మంగళవారం అండ్ శుక్రవారం. ఇది వచ్చేసి ఈశాన్య మూలలో శివుడిది అనమాట, అలా ఉండాలన్నారు. సో అందుకే పెట్టాను అనమాట. ఇది వచ్చేసి స్టిక్కర్స్, కొన్ని కొటేషన్స్ స్టిక్కర్స్ అనమాట. మా పిల్లలకు కూడా కొటేషన్స్ అంటే చాలా ఇష్టం. అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే మా అన్నయ్య వాళ్ళు నాకు తిరుపతికి వెళ్ళినప్పుడు తెచ్చారనమాట. ఈ స్టిక్కర్స్ అయితే అండి చాలా బాగా కనిపిస్తాయి, ఆ గోడకి అందం వచ్చింది. అలాగే ఈశాన్య మూలలో ఇక్కడ పద్మం వేసి, అష్టదళ పద్మం అనమాట వేసి, పసుపు కుంకుమ వేసి ఇందులో రాగి చెంబు పెట్టి నీళ్లు పెడతాను. పూజ అయిపోయిన తర్వాత అక్కడ నీళ్ళు అయితే పెడతాను అనమాట. అలాగే ఇంకా గడపను మనం కలర్లు వేసి ఎంత అలంకరించినా కూడా అండి, మళ్ళీ గడప ఇలా కడుక్కుంటే ఎంత బాగా కనిపిస్తుంది అండి. ఇవైతే ఆవు పాదాలు అనమాట. మా అమ్మ చెప్పింది నాకు చిన్నప్పుడు, ఇవి ఏంటి మమ్మీ అని అడిగితే అవి ఆవు పాదాలు 4 వేసి మధ్యలో కమలం వేసి అలా పెడతారనమాట, గడపను అలా అలంకరిస్తారు. అలాగే తులసి కోట దగ్గర అష్టదళ పద్మం, కమలం పువ్వు వేసి అందులో పసుపు కుంకుమ, ఇవన్నీ చేస్తేనే నాకు చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చేటప్పుడైనా కూడా చిన్న ఒక సెంటిమెంట్ ఏంటంటే కుడికాలు మాత్రమే పెట్టి లోపలికి రావాలి, బయటికి వెళ్ళడం అయినా అలా చేయాలని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పిన విషయమే చెప్తున్నాను. ఇంకా ఈ ముగ్గు అయితే చాలా బాగా అనిపిస్తుందండి. 2 రోజుల వరకు దాన్ని పోనివ్వకుండా పక్క నుంచి జిమ్మేస్తూ ఉంటాను నేనైతే. ఇంకా ఇది వచ్చేసి ఇది ఈ కిచెన్లో అనమాట. ఇందాక మీకు స్టవ్ దగ్గర చూపించాను కదా అండి, మనకి ఏంటంటే అన్నపూర్ణాదేవి, ఈ అన్నపూర్ణాదేవి ఒక మనకి కరుణ కలుగుతుందంట. ఇట్లా స్టవ్ని కనీసం వీక్లీ 2 టైమ్స్ అయినా కూడా బొట్లతో అలంకరించాలి. కడగడం అయితే డైలీ కడుగుతూనే ఉంటాము, కానీ ఇవన్నీ వీడియో తీసొచ్చేసరికి నా టీ మరిగిపోయిందనమాట. టీ అయితే పాలు పోసేసాను. అలాగే ఇంకా ఈ స్టవ్ గురించి చెప్పేస్తా అండి. ఇలా గంధం కానీ పసుపు కానీ పెట్టి అలా కుంకుమ పెట్టి ఇలా పూజ చేసుకుంటే, మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు కట్టెల పొయ్యిని కూడా రోజు అలికి ముగ్గులు పెట్టేవారు. అది చాలా మంచిదా అండి, అలాంటివి చేసుకోవాలి. మన సాంప్రదాయాన్ని ఎప్పుడు కూడా పోనివ్వద్దు, మనం చేస్తేనే మన పిల్లలకు కూడా అలవాటు అవుతాయి. చూసారు కదా, ఇక్కడ కమలం ముగ్గు, స్టవ్ కింద కూడా కమలం ముగ్గు వేసి పసుపు కుంకుమ వేస్తానండి. ఇలా చేయడం వల్ల మనకి అన్నంకి కొదవ ఉండదు అంటారు. నువ్వు ఎన్ని కష్టాలలో ఉన్నా కూడా నీకు తిండికి లోటు ఉండదు, ఆ అన్నపూర్ణాదేవి దయ కలుగుతుంది అనమాట. సో అందుకే శుక్రవారం మంగళవారం అయితే ఖచ్చితంగా ఇలా ముగ్గు వేస్తాను. తర్వాత వచ్చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిందండి. మంగళవారం రోజు పూజ ఇది. ఇంకా నేను చేసే ఈ పనుల్లో మీకు ఏదైనా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.